హలో. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం జేస్తున్నారు? సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేనొక 2, 3 డేస్ వీడియోని కలిపి ఒక కంప్లీట్ వ్లాగ్ లాగా షేర్ చేస్తాను మీతోటి. ఈ వీడియోలో వచ్చేసి మీరు కొత్త ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయంగానే మేము రిఫ్రిజిరేటర్, వాషర్ అండ్ డ్రైయర్ అలానే కొన్ని లైట్స్, ఫ్యాన్స్ అలాంటివన్నీ కూడా మేము సెట్ చేసుకున్నాము. సో, అవన్నీ ఏమేం సెట్ చేశాము, ఎలా సెట్ చేశాము అన్నది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇప్పుడొచ్చేసి మేము యూహాల్ దగ్గరికెళ్ళామనమాట. ఎందుకంటే రిఫ్రిజిరేటర్ సమ్ రీజన్స్ వల్ల మేమే కలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది. నార్మల్‌గా అయితే వాళ్ళే డెలివర్ జేస్తారు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మేమే కలెక్ట్ చేసుకోవాల్సొచ్చిందనమాట. అదెందుకు ఏంటి అన్నది నేను తప్పకుండా తర్వాత షేర్ చేసుకుంటాను. ఇప్పుడొచ్చేసి మేము యూహాల్ తీసుకొని రిఫ్రిజిరేటర్ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఫీట్ ఎందుకుంటది? అట్టా రాదు నాన్న థర్మోకోల్ రా ఓకే. ఓకే. థర్మోకోల్ సరే బెటర్ పెద్దదే తీసుకో. సేమ్ ప్రైస్ అయినప్పుడు. ఇది సరిపోదా ఏంటి ఫ్రిడ్జ్‌కి? క్లియర్‌గా సరిపోద్ది. పక్కా సరిపోతుంది. ఆ! ఆ! హైట్ ఎట్లా దేంట్లో హైట్ సరిపోదులే కానీ ఓహ్! దేంట్లో హైట్ సరిపోదా? ఇందులో ఇట్లా ఫ్రిడ్జ్ పడుతుంది పక్కా. హ్మ్. అది సో, చాలా సేపు అలా డిస్కస్ చేసి ఒకటైతే తీసుకున్నాము. యాక్చువల్‌గా ఏంటంటే ప్రొఫెషనల్స్ అనుకోండి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేసేస్తారు కదా! మాకైతే చాలా టఫ్ అయింది. 4 మెంబర్స్ కలిసినా కూడా దాన్ని ఫ్రిడ్జ్ ఎక్కించడం అయితే వాళ్ళు ఎక్కించారు కానీ దించుకోవడం మేము ఇంటి దగ్గర మేమే దించుకోవాల్సొచ్చింది. సో, చాలా కష్టమైంది. నెక్స్ట్ డే వేరే వాళ్ళొచ్చారనమాట. వాషర్ అండ్ డ్రైయర్ ఫిట్ చేసే వాళ్ళొచ్చి జస్ట్ రిఫ్రిజిరేటర్‌ని ఒక్క పర్సన్ జస్ట్ ఇలా మూవ్ చేసేసారు. మేమైతే ఎంత కష్టపడ్డామో దాన్ని మూవ్ చేయడానికి. దాన్ని ల్యాండ్ ఎంత వచ్చేసి నెట్ మీరు పక్కన సో, చూసారు గదా! ముగ్గురు కష్టపడ్డారు. జస్ట్ మేము అంత కష్టపడినా గూడా ఎంట్రీ డోర్ ఉంది కదా! ఎంట్రీ డోర్‌కి ఒక 4, 5 స్టెప్స్ యువతలకి పెట్టుకోగలిగాము. అంతే జస్ట్ లోపల పెట్టుకోగలిగాము. చాలా కష్టమైంది. హలో. ఇవాళొచ్చేసి సెకండ్. మేము కొత్త ఇంటి దగ్గరున్నాము. ఇంకా షిఫ్ట్ కాలేదు. కానీ అన్నీ ఇన్‌స్టాల్ చేస్తున్నామనమాట. అంటే రిఫ్రిజిరేటర్, వాషర్ అండ్ డ్రైయర్ అండ్ ఇంటర్నెట్ అండ్ ఇవాళ కొన్ని డెలివరీస్ వచ్చేవి ఉన్నాయన్నమాట. ఆఫీస్ టేబుల్ అలాంటివన్నీ తీసేసుకున్నాము. డెలివరీ వచ్చేవి ఉన్నాయి. సో, మేము వాళ్ళ కొత్త ఇంటి దగ్గరికొచ్చాము. అన్నీ ఒకే రోజు పెట్టుకున్నామనమాట. ఎందుకంటే పదే ఇక్కడికొస్తూ ఉండలేం గదా! అండ్ మా హస్బెండ్‌కి వర్క్ కూడా ఉంటుంది. ఇవాళైతే లీవ్ పెట్టారు స్పెషల్లీ దీనికోసమే. అందుకని అన్నీ ఇదే రోజు షెడ్యూల్ చేశాము. ఇవాళ ఏమేమొచ్చినియి, ఏమేం చేశాము అన్నీ మీతో షేర్ చేస్తాను. అండ్ ఫ్యాన్స్ కూడా పెట్టడానికి ఎలక్ట్రీషియన్ వస్తానని అన్నారు. సో, నేనైతే పెండెంట్ లైట్స్ ఉన్నాయి కదా! ఐలాండ్ పైన వాటి కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. చూపిస్తాను మీతో ఎలా ఉన్నాయి, ఏంటి అవన్నీ కూడా. సో, ఆ రోజొచ్చేసి మేము రిఫ్రిజిరేటర్ లోపల పెట్టేసి ఇంక వెళ్ళిపోయాము. ఇదంతా గూడా నెక్స్ట్ డే. నెక్స్ట్ డే అందరికి షెడ్యూల్ చేసేసామనమాట. లైక్ ఎలక్ట్రీషియన్, వాషర్ అండ్ డ్రైయర్ పర్సన్, రిఫ్రిజిరేటర్ ఫిట్ చేసే పర్సన్ అందరిని మేము షెడ్యూల్ చేసేసాము. ఇక్కడొచ్చి మా హస్బెండ్ స్పీకర్ ఓపెన్ చేసుకుంటున్నారు. మా హస్బెండ్ ఏంటంటే హోమ్ థియేటర్ ఉండాలి. ఇల్లు తీసుకుంటే హోమ్ థియేటర్ ఉండాలని చెప్పేసి తనకి ఇష్టం ఉంది. సో, అందుకని చెప్పేసి తను ప్రొజెక్టర్, స్క్రీన్ అవన్నీ కూడా కొనుక్కున్నారు. ఈ వీడియో నేను షూట్ చేసేటప్పటికి ఇంకా మాకు స్క్రీన్ రాలేదు. ఓన్లీ ప్రొజెక్టర్ అండ్ స్పీకర్స్ మాత్రమే వచ్చాయి. ఇంకా ఆ రోజు అవి పెట్టి వాల్ పైన ప్రొజెక్ట్ చేసి చూసామనమాట. ఎలా వస్తుంది ఏంటి అదంతా కూడా. సో, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు మా హస్బెండ్. హ్మ్. అలా వస్తదా మనకి చూడటానికి? బావుంది. అది ఏది ఫ్రంట్‌కొస్తది? ఆ బ్లాక్‌దే. ఓకే. బావుంది. ఇప్పుడు ఇది వాల్ మౌంట్ కింద ఇది అంతే కావచ్చు కదా ఇంకా సో, మేమైతే చాలా అంటే చాలా రోజులు డీప్‌గా రీసెర్చ్ చేసి తీసుకున్నామండి. ప్రొజెక్టర్ గానీ, స్క్రీన్ గానీ, స్పీకర్స్ కానీ అవన్నీ కూడా. ఎందుకంటే అప్పటి వరకు మాకు నాలెడ్జ్ లేదు. చాలా వీడియోస్ చూసాము. చాలా చదివాము ఆర్టికల్స్ అవన్నీ కూడా. చదివి ఫైనల్‌గా అయితే మేము ప్రొజెక్టర్, స్పీకర్స్, స్క్రీన్ అవన్నీ కూడా మేము తీసుకున్నాము. అవన్నీ ఎలా తీసుకున్నాము, ఏంటి, ఏ బేసిస్ మీద తీసుకున్నాము, ఎంత ప్రైస్ అయినాయి, అవన్నీ కూడా మీకు డీటెయిల్‌గా ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేము ఆల్‌మోస్ట్ లైక్ 150 ఇంచెస్ స్క్రీన్ పెట్టుకున్నాము. ప్రస్తుతం అయితే ఇంట్లోనే మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామనమాట. సో, అవన్నీ కూడా మీకు హోమ్ టూర్‌లో చూపిస్తాను. అండ్ సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. మేము ఇవన్నీ ఏ బేసిస్ మీద తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అన్నది.
సో, చూస్తున్నారు గదా! జస్ట్ ప్రొజెక్ట్ చేసి మేము చూస్తున్నాము. అది గూడా చాలా ఎండగా ఉంది మీకు కనిపిస్తుంది గదా! జస్ట్ కాకపోతే తొందర ఆపుకోలేక ఎలా ఉంది, ఏంటి అని జెప్పేసి ప్రొజెక్ట్ చేసి మేము చూసాము. అప్పుడైతే మాకేం అర్థం గాలేదు. మళ్ళీ ఆ రోజో నెక్స్ట్ డేనో ఈవినింగ్ 8:00కి అట్లా వచ్చి మళ్ళా ప్రొజెక్ట్ చేసి చూసామనమాట. క్లారిటీ అదంతా గూడా. ఇప్పుడొచ్చేసి మేము కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ చేసేసాము. ఈ రూమ్ మొత్తం ఫుల్‌గా ఫినిష్ చేసేసామనమాట. ఈ రూమ్ ఒక్కటే ఇప్పటికైతే ఇంట్లో మొత్తం ఫుల్‌గా రెడీ చేసాము. ఎందుకంటే ప్రొజెక్టర్ అది ఎంజాయ్ చేయాలి కాబట్టి. మీకు హోమ్ టూర్‌లో చూపిస్తాను. అది కూడా ఎలా చేశాను, ఏంటి అన్నది. సో, మేము ప్రొజెక్టర్ అది సెట్ చేసుకునే టైంలోనే వాషర్ అండ్ డ్రైయర్ డెలివరీ అయిపోయింది. ఇన్‌స్టలేషన్ కూడా అయిపోయింది. మేము వీటి కోసం కూడా చాలా చాలా రీసెర్చ్ చేశామండి. మంచి కెపాసిటీ ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ నాయిస్ అసలు రాకూడదు. అలానే వీటన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్‌లో రావాలి అని జెప్పేసి. సో, వీటన్నిటిని మీట్ అయ్యేలాగా అయితే మాకు ఈ సామ్‌సంగ్ వాషర్ అండ్ డ్రైయర్ దొరికాయి. మాకు మోడల్ నంబర్ అది గుర్తులేదు కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. నేను మీకు షేర్ జేస్తాను. ఇదొచ్చేసి మేము స్పెన్సర్స్‌లో తీసుకున్నాము. 2 కలిపి మాకు 1250 ఎంతో పడ్డాయి. నార్మల్‌గా అయితే ఒకటి 900 కానీ, 850 కానీ అలా ఉంటున్నాయి కెపాసిటీవి. కానీ మాకు చాలా బెస్ట్ డీల్‌లో వచ్చింది అని చెప్పొచ్చు. మేమైతే సూపర్ సాటిస్ఫై అయ్యాము. చార్జెస్ ఏంటి టెస్టింగ్ కోసం? ఆ! సౌండ్ ఏం రాట్లా. ఆ మాత్రం వస్తాయి ఇంగ. తిక్కుంది బాగా. యాక్చువల్లీ జారా తమకమేనా లేకపోతే తమకమే అవసరం కదా. సో, ఇక్కడొచ్చేసి మేమేం జేస్తున్నామంటే, మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ గ్రే కలర్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పాను గదా! మీకు ప్రీవియస్ వీడియోస్‌లో. దాని గురించని జెప్పేసి మేము ఒక శాంపిల్ కలర్ తెచ్చి మేము వేసి చూస్తున్నాము. గ్రే కలర్ తీసుకొనొచ్చి వేసాము. మాకు బానే అనిపించింది. ఎందుకంటే, మేము ఒక చిన్న పార్ట్‌లోనే వేసాము. సో, మాకు బానే అనిపించింది. సో, ఆ నెక్స్ట్ డే ఏంటంటే, మేము వర్క్ చేసే అతన్ని పిలిపించి మొత్తం రూమ్ మొత్తం కలర్ వేయించేసాము. కలర్ వేయించేసిన తర్వాత మాకస్సలు నచ్చలేదు. అండ్ మేమేంటంటే కొంచెం గ్లాసీ ఫినిష్ ఉన్నది తీసుకున్నాము. అది కూడా రాంగ్ డెసిషన్ అనిపించింది. అది కూడా అస్సలు నచ్చలేదు. ఇంక అందుకని చెప్పేసి మేము ఒక 1, 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళా వేరే కలర్ తీసుకొనొచ్చి మళ్ళీ ఆ వర్క్ చేసే అతన్ని పిలిపించి మళ్ళా కలర్ వేసామనమాట. సో, దాదాపు ఆ కలర్ మొత్తానికి మేము చాలా టైమ్ అండ్ చాలా మనీ కూడా ఇన్వెస్ట్ చేసాము. జనరల్‌గా ఏంటంటే కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కొంచెం కాంప్లెక్సే. కొన్ని కలర్సేస్తే రూమ్ చిన్నగా కనిపిస్తది. కొన్ని కలర్సేస్తే రూమ్ పెద్దగా కనిపిస్తది. కొన్ని కలర్స్‌కి బ్రైట్‌గా కనిపిస్తది. కొన్ని కలర్స్‌కి డిమ్‌గా కనిపిస్తది. సో, చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కలర్స్ వేయడం అన్నది. సో, మేము ఫుల్‌గా రీసెర్చ్ చేసి మళ్ళా ఇంకొక కలర్ అయితే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము. మీకు ముందు మేము ఏ కలరేసాము, తర్వాత ఏ కలర్ చేంజ్ చేసాము అన్నది నెక్స్ట్ క్లిప్స్‌లో యాడ్ చేశాను చూడండి. సో, మీకు వెనకాల వాల్ మొత్తం ఒక కలర్ కనిపిస్తుంది గదా! మేము శాంపిల్ ట్రై చేసింది ఆ కలరే. రూమ్ మొత్తం వేసేసిన తర్వాత మాకు నచ్చలేదు. నెక్స్ట్ దాని పైన ఒక చిన్న డాట్ పెట్టాం గదా! అది నెక్స్ట్ మేము వేయించాలి అని అనుకుంటున్న కలర్. దాని పైన తెచ్చి వేసి చూసామనమాట. బావుందా లేదా అని జెప్పేసి. మీరు వెనకాల కలర్ అబ్జర్వ్ చేసినట్టయితే అది కొంచెం షైనీగా, గ్లాజీగా ఉంది. చిన్న డాట్ మీరు చూసినట్లయితే అది కొంచెం మ్యాట్ ఫినిష్‌లో ఉందనమాట. సో, మేము ఫైనల్‌గా అయితే అదే మ్యాట్ ఫినిష్ కలర్ ఫిక్స్ అయ్యి మేమైతే ఫుల్‌గా రూమ్ మొత్తానికి వేయించాము. ఇప్పుడైతే ఫైనల్లీ చాలా చాలా బావుంది వేయించిన తర్వాత. మేము ఫైనల్‌గా వేసేటప్పుడు ఏమనుకున్నామంటే, ఒకవేళ కనుక ఈ కలర్ గూడా సెట్ కాకపోతే, ఇంకా మళ్ళీ వర్క్ చేసే అతన్నేమి పిలవకుండా మనమే మొత్తం మళ్ళీ వైట్ కలర్ ఏసేసుకుందాము అని అనుకున్నాము. బట్ ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బా వచ్చింది. సో, ఫైనల్లీ అయితే మేము కలర్ అదంతా వేసేసిన తర్వాత హ్యాపీగా ఇంటికెళ్ళామనమాట. కరెక్ట్‌గా సెట్ అయింది. అనుకున్న ఏదైతే మైండ్‌లో ఉందో అదైతే వచ్చింది అని అనిపించింది. ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగామని అయితే అనిపించింది. ఆ తర్వాతొచ్చేసి మేము అమెజాన్‌లో ఒక లైట్ ఆర్డర్ చేసాము హాల్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి. సో, మేము పెయింట్స్ వేయించిన నెక్స్ట్ డే వచ్చేసి ఎలక్ట్రీషియన్ వచ్చి కొన్ని లైట్స్ అలాంటివి ఇన్‌స్టాల్ చేయాల్సుందనమాట. సో, కరెక్ట్ టైంకయితే డెలివరీ అయిపోయింది. మేము కొంచెం కాంటెంపరరీ స్టైల్‌లో ఉండాలి అని చెప్పేసి ఈ లైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అనిపించింది. బావుంది కూడా లైట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా చాలా కాంటెంపరరీ లుక్ వచ్చింది. అదే లైటు. ఓహ్! దీని లోపల లైట్ ఆ! ఉంటుందా? ఓకే. అందుకనే వాడు ఫస్టే తీసుకునేటప్పుడే అడిగాడు కలర్ ఆప్షన్ ఏ కలర్ కావాలని. లేపోతే ఎందుకు అడుగుతాడు మామూలుగా. ఓకే.
పెట్టి చూద్దాం. సైజ్ ఓకే అంటే ఉంచుదాం. లేకపోతే అంటే తీనా వద్దా? తీ తీసి ఫిక్స్ చేస్తే కదా తెలుస్తుంది. స్టూల్దేనా? అయ్యయ్యో! సో, మేమైతే ఇప్పుడు జస్ట్ అలా అరేంజ్ చేసి చూసుకుంటున్నాము. షేప్ అండ్ సైజ్ సరిపోతదా? లేదా? అని చెప్పేసి ఫైనల్‌గా లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అరేంజ్ చేసి చూసుకున్నాము. నాకైతే అరేంజ్ చేసి చూసిన తర్వాత కొంచెం చిన్నగా ఉంది అని అనిపించింది. కానీ ఫైనల్ అయితే ఓకే అని అనిపించింది. ఇంకా మేము అదే ఇన్‌స్టాల్ చేసేసాము. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అయితే చాలా చాలా బావుంది. మీరైతే హోమ్ టూర్‌లో చూడొచ్చు. మేము ఇన్‌స్టాల్ చేసినవన్నీ ఎలా ఉన్నాయి? ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వచ్చింది? ఏంటి? అన్నది కూడా నేను మీతో అంతా హోమ్ టూర్‌లో షేర్ చేసుకుంటాను. అండ్ చాలామంది నాకు రోజు మెసేజ్ చేస్తున్నారు. హౌస్ వార్మింగ్ వీడియోస్ ఇంకా అప్‌లోడ్ చేయట్లేదు ఏంటి? అని చెప్పేసి. సో, వెరీ సారీ అండి. ఆ రోజైతే నేను పూజలో ఉంటాను కాబట్టి నా దగ్గర ఎక్కువ ఫుటేజ్ అయితే లేదు. నేను పూజలో ఉంటాను, బిజీగా ఉంటాను అని తెలిసి నేను వీడియోగ్రాఫర్‌ని అలానే ఫోటోగ్రాఫర్‌ని హైర్ చేసుకున్నాను. ఈవెంట్ కోసం అని చెప్పేసి. సో, నాకు వాళ్ళైతే ఫుటేజ్ కానీ, ఫోటోస్ కానీ ఏమి ఇవ్వలేదు ఇంకా. సో, వాళ్ళివ్వగానే నేను అదంతా కూడా మీకు ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తాను. నేను కొన్ని కొన్ని బిట్స్ మాత్రమే అక్కడక్కడ షూట్ చేసుకున్నాను. వాటిలో కొన్ని నేను టీజర్‌లో యాడ్ చేశాను. అలానే కొంత ఫుటేజ్ అయితే నా దగ్గరుంది. కానీ కంప్లీట్ ఈవెంట్ ఫుటేజ్ అయితే నా దగ్గర లేదు. యాక్చువల్‌గా పంతులు గారు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పారనమాట ఆయనున్నప్పుడు. ఇంక అందుకని చెప్పి మేమిద్దరము అండ్ ఇంకొక ఫ్యామిలీ మాత్రమే వచ్చారు. సో, మేమైతే పూజలో ఉన్నాము. అలానే వాళ్ళు కూడా చాలా పని చేశారనమాట ఆ రోజు. సో, వాళ్ళు కూడా ఏమి అడగడానికి లేదనమాట. వీడియో షూట్ చేయండి అని జెప్పేసి. అండ్ నేను ఎనీవే నేను హైర్ చేసుకున్నాను కదా! సో, ఇంక ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అని అనుకున్నాను. సో, వాళ్ళు నాకు ఫుటేజ్ అంతా ఇవ్వగానే మీకు ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఫోటోస్ కూడా చాలా మంది అడుగుతున్నారు. నా దగ్గరైతే ఒక్క ఫోటో కూడా లేదండి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేనేమి ఫోటోస్ అప్‌లోడ్ చేయట్లేదు. సో, వాళ్ళు ఇవ్వగానే నేను ఖచ్చితంగా నీకు వెంటనే నెక్స్ట్ డేనే 1, 2 డేస్ గ్యాప్ తీసుకొని నేను మీకు యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేసేస్తాను. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫోటోస్ పెట్టేస్తాను. సో, మీకు హౌస్ వార్మింగ్ వీడియో అవన్నీ అప్‌లోడ్ చేసిన వెంటనే నేనైతే హోమ్ టూర్ అప్‌లోడ్ అప్‌లోడ్ చేసేస్తాను. సో, ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది లైట్. సో, అదనమాట ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అలానే మన ఛానెల్‌ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో అయితే చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బై.